సన్నగా వర్షం పడుతూ ఉండగా గొడుగు పెట్టుకొని శారదా ప్రసాదులు కమలాపురంలో ఉంటున్న ధర్మయ్య ఇంటికొచ్చారు. ధర్మయ్య అనామిక తండ్రి. రండి బావగారు, రా చెల్లెమ్మ, అలా కూర్చోండి అని ధర్మయ్య ఇంట్లోకి పిలిచి చెక్క కుర్చీలు చూపించాడు. శారదా ప్రసాదులు కూర్చున్నారు. ధర్మయ్య వాళ్ళు తాగడానికి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇద్దరూ తాగారు. ధర్మయ్య వాళ్లతో కూర్చున్నాడు. బావగారు, అంతా కులాసేనా? ఏం కులాసానో ఏంటో బావగారు, కొడుకుది తప్పో కోడలిది తప్పో తెలియటంలా. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వేరే కాపురం పెడతానని గొడవ చేస్తున్నాడు రమేష్. నాకు తెలిసినంతవరకు కొడుకుది తప్పు కాదనిపిస్తుందండి. అట్టాగని కోడల్ని కూడా తప్పు పట్టడానికి లేదు కదా శారదా. అనామిక మన ఇంటికి కోడలిగా వచ్చి దాదాపు 6 ఏళ్లు కావస్తుంది. ఈ 6 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఏరే కాపురం అన్న మాట అండం నేను ఎనలేదు శారదా. నేను కూడా వినలేదండి. కొడుకు కూడా ఈ మధ్య అంటున్నాడు. మీరు రమేష్ని గమనించారా? గమనించాను శారదా, కాని ఆ భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అందుకే చెల్లెమ్మా, వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటదిగా. నాకు కూడా అదే అనిపించింది అన్నయ్య. అదిగో అందుకే నీ దగ్గరకు వచ్చాం. నేనేం చెయ్యాలి చెల్లెమ్మా? ఒకసారి వచ్చి ఇద్దరికి సర్ది చెప్పకూడదు? అవును బావగారు, మేమెంత చెప్పినా కొడుకు వినటంలా. ఖచ్చితంగా ఏరే కాపురం పెట్టాలని గొడవ చేస్తున్నాడు. మీరైతే మామగారు, పైగా కొంచెం గౌరవం ఉంది, మీ మాట వింటాడని అనుకుంటున్నాను. అయితే అప్పుడో పని చేస్తాను బావగారు. ఇంటికి రాకుండా అల్లుడు గారు పనిచేసే చోటుకెళ్ళి గలుస్తాను. అల్లుడి మాటలు వింటాను. ఆ తర్వాత ఇంటికి వస్తాను. అప్పుడు కూతురు అనామికతో మాట్లాడతాను. వాళ్ళిద్దరి మాటల్ని బట్టి ఎవరు ఏరే కాపురం పెట్టాలనిట్టా గొడవ చేస్తున్నారో నేను అర్థం చేసుకుంటాను. ఆ తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడతానుగా. అలాగే అన్నయ్య, మీరేం చేస్తారో నాకు తెలీదు. కొడుకు కోడలో నా కళ్ళ ముందే ఉండాలి. పిల్లలు లేకుండా మేము ఉండలేం. చెప్పండి అన్నయ్యకి. మనం ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి శారదా? బావగారికి తెలీదా? ఎంత మాట బావగారు. తాతయ్య నానమ్మ అంటూ పిల్లలు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో నేనింటికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు చూడలేదు చెప్పండి అని ధర్మయ్య చెబుతూ ఉండగా అతని భార్య సావిత్రి బయట నుంచి ఇంటికొచ్చింది. ఇంట్లో ఉన్న శారదా ప్రసాదుని చూసి నవ్వుతూ అభిమానంతో పలకరించింది. సావిత్రి, చెల్లెమ్మ బావగారు వచ్చి చాలాసేపయింది. వాళ్ళకి తిండాకేమన్నా చెయ్యి. అయ్యో వదినా, ఇప్పుడేం వద్దులే. కావాలంటే కొంచెం టీ పెట్టుకొని తీసుకురా. అలాగే వదినా, ఇప్పుడే వెళ్ళి టీ తీసుకొస్తాను అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అన్నయ్య, నేను ముందే చెబుతున్నా, నాకు కొడుకు కోడలో ఇద్దరు సమానమే. ఒకవేళ గనక కొడుకు వేరే కాపురం కావాలని నిజంగానే గనక గొడవ చేస్తే కొడుకు శిక్ష అత్త. లేదు, కోడలే వేరు కాపురం కోసం కొడుకుతో ఇదంతా చేస్తుందని తెలిసినా కూడా కోడలకి శిక్ష విధించేస్తాను. అప్పుడు మాత్రం అయ్యో చెల్లెమ్మ అంటూ నన్నేమనబాకండి మీరు. సరే చెల్లెమ్మ, మీ కుటుంబ వ్యవహారంలోకి నేను రాను అని చెబుతూ ఉండగానే సావిత్రి అందరికీ వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ టీ తాగుతూ ఉండగా శారదా ప్రసాద్ దంపతులు ఇక నమస్తే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతారు. ఏమిటండి విశేషం? అన్నయ్య వదిన కలిసొచ్చారు. ఏవో కుటుంబ కలహాలే సావిత్రి అని ధర్మయ్య ఏదో చెప్పబోతూ ఉండగా సావిత్రి మధ్యలోనే కలగచేసుకొని, కలహాలంటే గుర్తొచ్చిందండి. మీరు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కూతురు అనామిక ఫోన్ చేసింది. వేరే కాపురం పెడదామని గొడవ చేస్తున్నా అల్లుడు గారు ఏమాత్రం చప్పుడు చెయ్యట్లేదంట. నాన్నొచ్చిన తర్వాత ఇంటికి రమ్మని చెప్పని కూతురు చెప్పింది. వాళ్ళు కూడా అందుకే వచ్చారు సావిత్రి. అర్థం కాలేదండి. అల్లుడు ఏరే కాపురం పెడతానని ఇంట్లో గొడవ చేస్తున్నాడంట. అయ్యో, అల్లుడు కాదండి, మన అమ్మాయే అలా అల్లుడితో చెప్పేస్తుందంతే. నువ్వు చెప్పాకే నాకు అర్థమైంది సావిత్రి. నేనెళ్ళి కూతురుతో మాట్లాడతాను, దానికి అర్థమయ్యేలా చెప్తానులే అని సావిత్రి ధర్మయ్య మాట్లాడుకుంటూ ఉండగా రోడ్డు మీద శారదా ప్రసాదులు నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇదంతా కోళ్ళ చేస్తుందని నాకు అనుమానం కలుగుతుందండి. ఒకవేళ కోడలై చేసినా అందుకు కారణం కూడా నువ్వేగా శారదా. ఇది మరీ బాగుంది. నేనెలా కారణం అవుతాను? ఎందుకు గావు? కోడలి మధ్య ఏం చేసినా నీకు నచ్చట్లా. నీకా చాదస్తం పెరిగిపోయింది.
ప్రతిదానికి ఆ పిల్లని దెడతా. అనామిక మంచిది కాబట్టి ఎంతకాలం నిన్ను భరించింది. ఇంకొకలైతే ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇదంతా కోడలు అనామేకే కొడుకు చేత చేయిస్తుందని అంటారా మీరు? అది నాకైతే తెలియదు గాని ధర్మయ్య బాబు గారు వస్తారుగా, ఆయన ఏదో ఒకటి తేలి చెప్తాడులే. అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకుందాం అట్టాగేనండి అని శారద ముందుకు నడుస్తూ ఉంటుంది. తనతో ప్రసాద్ కూడా నడుస్తూ ఇంటికొచ్చారు. ఇంట్లో అనామిక వేరే కాపురం గురించి గొడవ మొదలుపెట్టింది. రమేష్ వద్దు అని బ్రతిమిలాడుతున్నాడు. అత్తయ్య మీద నాకెలాంటి కోపం లేదండి, బాధేస్తుంది. మొన్నటికి మొన్న భారీగా వర్షం వస్తూ ఉంటే ఏం చేసిందో మీరు కూడా చూశారు కదా. చూశాను అనామిక, వర్షంలో నువ్వు గొడుగు పెట్టుకుని వంట చేస్తున్నావు. అమ్మ గుమ్మం దగ్గర నిలబడి నిన్ను చూస్తోంది. నేనేం తప్పు చేశానని నాకంత పెద్ద శిక్ష వేసింది అత్తయ్య, చెప్పండి మీరే అని అంటూ ఉండగా శారదా ప్రసాదులు లోపలికొచ్చారు. అత్తగారు శారద కోడలు అనామికాని చూసి, నువ్వు చేసిన తప్పు ఒకటి కాదు గోళ్ళ, 2 తప్పులు చేశావు. 2 తప్పులు చేశానా? అవును కోళ్ళ, నీకు గుర్తు లేకపోతే నీకు గుర్తు చేస్తానుగా. గుర్తు చేయండి అత్తయ్య. శుక్రవారం మంగళవారం ఇంట్లో నుంచి డబ్బుల్ని ఎవరికి ఇవ్వద్దని చెప్పానా లేదా? నేను కూడా ఆ రోజుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కదా అత్తయ్య. బాగా గుర్తు చేసుకోకోళ్ళ. ఒక శుక్రవారం రోజున మంజులు మన ఇంటికి వచ్చి డబ్బులు అడిగిందా, నువ్వు ఇచ్చావు. నేనప్పుడు ఇంట్లోనే ఉన్నా, నీ కంటికి కూడా కనిపెత్తానే ఉన్నా. అయినా నువ్వు నన్ను డబ్బు ఇవ్వాలా వద్దా అత్తయ్య అని అడగలా నువ్వు. ఇది 2వ తప్పు. ఇక మొదటి తప్పు, శుక్రవారం రోజున డబ్బులు ఇచ్చావు. అత్తయ్య, ఇచ్చిన రోజు మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ ఆ రోజున మంజులోకి వచ్చిన ప్రాబ్లం గురించి తెలుసుకునుంటే మీరింత కోపం చూపించేవాళ్లు కాదు. అప్పుడు తన కొడుక్కి బాగోలేదంట, హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పింది. తన దగ్గరున్న డబ్బు సరిపోదు అత్తయ్య, అందుకే మన ఇంటికొచ్చింది, మనల్ని అడిగింది. మన దగ్గరున్నప్పుడు మరి మనం ఇవ్వాలి కదా. శారద, కోడలు చేసింది తప్పే కాదు. నీ చాదస్తంతో కోడలు కూడా వ్యవహరించుంటే మంజుల కొడుకు ప్రాణం దక్కేదిగా శారదా. అమ్మా, నేను ఏనాడు నీ మాటకి నీ చేతలకి ఎదురు చెప్పలేదు. చెప్పాలని కూడా నేనెప్పుడూ ప్రయత్నం కూడా చేయలేదు అని చెబుతూ ఉండగానే అనామిక తండ్రి ధర్మయ్య అక్కడికి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. కూతురు అనామికాని చూసి తన దగ్గరికొచ్చి, ఎందుకు తల్లి, నువ్వు ఏరే కాపురం పెట్టాలని గొడవ చేస్తున్నావంట? మా అత్తమామలు ఇంటికొచ్చారా నాన్నా? అవును తల్లి, అల్లుడు పదే పదే ఏరే కాపురం గురించి మాట్లాడతా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. నేనా విషయమే మాట్లాడాలని మీ దగ్గరికి వస్తుంటే నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పిన విషయం నాకు చెప్పిందమ్మా. మరేం చేయను నాన్న, నాకు ఓపిక నశించిపోయింది. మీకు గుర్తుందా నాన్న, పురిటి నొప్పులతో నేను బాధపడుతూ ఉంటే ఈరోజు పురిటి నొప్పులు రాకూడదు, రేపు రావాలని నన్ను హాస్పిటల్లో కూడా వెళ్ళనీయకుండా ఇంట్లోనే దాదాపుగా 13 గంటల పాటు ఉండనిచ్చింది. అప్పుడెవ్వరూ మాట్లాడలేదు, నేను కూడా ఎదురు తిరగలేదు. నొప్పులన్నీ భరించాను, కానీ అత్తయ్యని మాత్రం బాధ పెట్టలేదు కదా నాన్న. అవును తల్లి, నాకు ఇంకా బాగా గుర్తుంది. అలాంటి నేను ఇప్పుడు వేరే కాపురం పెడదామని గొడవ చేస్తున్నానంటే ఎందుకు ఇక మీరే అర్థం చేసుకోవాలి నాన్న అని అనామిక చెబుతుంటే ధర్మయ్యకి విషయం అర్థమైంది. తను మంచి చెడు చెప్పాల్సింది కూతురికి కాదు, కూతురు వాళ్ళ అత్తగారు శారదకి అని తెలుసుకున్నాడు. శారద దగ్గరికి వచ్చాడు ధర్మయ్య. చెల్లెమ్మ, నేనొకటి చెప్తాను విను. నువ్వు మారితే నీ కొడుకు, కోళ్ళు, నీ మనవడు, మనవరాలు అందరూ నీ దగ్గరే ఉంటారు. కాదు, ఇట్టాగే చాదస్తంతో ఉంటానంటే నీకు బావగారు కూడా దక్కరు. ఇంక నువ్వే ఆలోచించుకో అమ్మా అని చెప్పగానే శారద మౌనంగా ప్రసాద్ వైపు చూస్తుంది. ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటాడు. వస్తాను బావగారు, మా చెల్లి, నా కూతురు జాగ్రత్త. వాళ్ళు బావుంటేనే మీరు బావుంటారు, అందుకని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇంక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి ధర్మయ్య వెళ్ళిపోయాడు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రాను రాను శారదలో చాలా మార్పులొచ్చాయి. ఇంతకు ముందులా చాదస్తపు షరతులు ఏమీ పెట్టటం లేదు. పిల్లడ్డొచ్చినా తుమ్మినా నవ్వుకొని వెళ్ళిపోతుంది. శారదలో వచ్చిన ఈ మార్పుని చూసి ఇంట్లో అందరూ సంతోషించారు. ఇక అప్పట్నుంచి ఆ ఇంట్లో వేరే కాపురం అనే గొడవ మొదలు కాలేదు. అనామిక అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవించటం మొదలుపెట్టింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వరదముంపు గ్రామంలోని ఓ పాత ఇంట్లో
అనామిక కుటుంబం నివసిస్తూ ఉంటుంది. బయట వర్షం పడుతూ ఉంటుంది. ఇంట్లో అనామిక తన భర్త రమేష్తో గొడవ పడుతూ ఉంటుంది. ఈ ఇంటిని విడిచి, ఈ ఊరిని విడిచి ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుదామని ఎంత చెప్పాను, వినలేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది. అదే పనిగా వర్షాలు పడతానే ఉన్నాయి. మళ్ళీ వరదొస్తుంది, ఊరు మునిగిపోతుంది. కొట్టుకుపోయేవాళ్ళు కొట్టుకుపోతున్నారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు. తలో దిక్కును చిక్కుకొని వరద పోయిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం. కోళ్ళ, నీ బాధ అర్థమైందిలే అని శారదనగానే అనామిక కొంచెం కోపంగా ఇలా అంటుంది. ఏం అర్థమవుతుంది అత్తయ్య? నా బాధని అర్థం చేసుకునే వాళ్ళైతే సమ్మర్లోనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకునే వాళ్ళం. ఇలా మళ్ళీ వర్షాకాలం వచ్చేదాకా ఉండరు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని క్షణక్షణం భయపడుతూ ఉండేవాళ్ళం కాదు కదా. అనామిక, అమ్మ మీద గట్టిగా అరవకు. నా అరుపు మాత్రం కనబడుతుంది, కాని నా బాధ మీకు అర్థం కాదు, మీ కంటికి కనిపించదు, అంతేనా? అనామిక, నేనప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తాను. ఈ ఇంటిని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. మనం ఇక్కడే ఉంటాం. అదృష్టం ఎప్పుడూ మనతోనే ఉండదండి. క్రితంసారి వరదలొచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడో చిక్కుకున్నాం. కొన్ని రోజులకి ప్రాణాలతో కలుసుకున్నాం. ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోయి మళ్లీ కలుసుకుంటామని ఎలా అనుకుంటున్నారు మీరు? అనామిక, నువ్వెన్ని చెప్పినా ఈ ఇంటిని వదిలిపెట్టి మా అమ్మ వాళ్ళు రారు. వాళ్ళని వదిలిపెట్టి నేను రాను. ఎప్పుడూ మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే బతుకుతాం. అసలు ఈ ఇంట్లో ఏముందండి? ఈ ఊర్లో ఏముందని? ఈ ఇంట్లో మా అమ్మా నాన్నలున్నారు. ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళున్నారు అనామిక. ఇంతకంటే ఇక్కడే ఉండటానికి ఇంకేం కావాలి? మీ అమ్మా నాన్నల గురించి అంతలా ఆలోచన చేస్తున్నారు. మరి మన పిల్లల భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచన చేయరు? వాళ్ళు ఈ వరదలో చిక్కుకొని అనాథలా చనిపోవాలా? లేదంటే అనాథలాగా ఎక్కడో దిక్కున బ్రతకాలా? చెప్పండి, నాకిప్పుడు సమాధానం చెప్పి తీరాలి అని అనామిక గట్టిగా అడిగేసరికి రమేష్కి కోపం వచ్చింది. అనామికాని కొట్టాడు. అంతే, ఆకాశంలో నుంచి ఒక పిడుగొచ్చి ఒక చెట్టు మీద పడింది. ఆ చెట్టు మండుతూ ఉంటుంది. పిల్లలు హరీషు, భవ్యలు ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. బాబూ రమేషు, నువ్వు చేసింది తప్పురా. ఎంత కోపం వచ్చినా నేనెప్పుడు మీ అమ్మని కొట్టలేదు. కోపగించుకున్నాను, తిట్టాను గాని ఏనాడు చెయ్యి చేసుకోలేదురా. అయినా ఇంట్లో పెద్దాళ్ళం మేమిక్కడే ఉన్నాం, చిన్నపిల్లలు ఇక్కడే ఉన్నారు. అలా ఎలా కొడతావురా కోడల్ని? ఇదేనా నీకు మీ అమ్మ నేర్పిన సంస్కారం? మరేం చేయి నాన్న? ఎంత చెప్పినా అన్నా మీకు వినిపించుకోవటం లేదు. కోపం వచ్చింది, కొట్టాను. ఆ కోపంలో మీరున్నారని, పిల్లలు ఇక్కడే ఉన్నారని మర్చిపోయాను నాన్న. అట్ట ఎట్ట మర్చిపోతావు బాబూ? కోడల్ని కొట్టడం మాత్రం తప్పే. బాబు రమేషు, ఆవేశం ఎప్పుడూ అనార్థానికి దారితీస్తుంది. ఆలోచన ఎప్పుడూ బతుక్కి దారి చూపిస్తుంది. కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పు బాబూ అని రమేష్ని చూశాడు. రమేష్ మౌనంగా తలదించుకుంటాడు. చెప్పు బాబూ, మీ నాన్న అడుగుతున్నాడుగా, కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒక తల్లి తను చచ్చిపోతా కూడా పిల్లలు బతకాలని కోరుకుంటది. మరి ఇప్పుడు అనామిక కూడా అంతేగా. మేము ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో విధంగా చచ్చిపోతాం. కాని మనవడు హరీషు, మనవరాలు భవ్యలకి ఇంకా జీవితం మొదలు కాలేదు బాబూ. వాళ్ళ చూస్తే ఇప్పుడు చిన్న పిల్లలు, మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళకి. కానీ అమ్మా, ఇంకేం మాట్లాడకు బాబు. గత 2-3 రోజులుగా వర్షం పడతానే ఉంది. పైనుండి వరద ఎప్పుడైనా వచ్చి ఊరిని ముంచేయొచ్చు. ఈ రాత్రి కున్నదో లేదో తిని పడుకోండి. రేపెక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు మాతో పాటు రారా నానమ్మా? నువ్వు చెప్పు తాతయ్య, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు మాతో పాటు రారా అని పిల్లలు అడగగానే శారదా ప్రసాద్కి కళ్ళల్లో నీళ్లు కారుతాయి. బాధేస్తుంది. లేదు లేరా మనవడా, మేమిక్కడే ఉంటాం. మేం బతికిన ఇంట్లోనే మా ప్రాణం పోవాలి. ఇంకెక్కడైనా మా ప్రాణం పోయినా మా ఆత్మలు శాంతించు. అవును తల్లి. అమ్మా, మీ నానమ్మ చెప్పేది నిజం. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత నష్టం జరిగినా నేను మీ నానమ్మ కలిసిమెలిసి ఇన్నాళ్ళు ఇక్కడే ఉన్నాం. చివరి వరకు ఇక్కడే ఉంటాం. ఇట్టాగే ఉండాలన్నది మా కోరిక. మీరు రాకపోతే మేం కూడా ఎక్కడికి వెళ్ళం తాతయ్య. మేము మీతోనే ఇక్కడే ఉంటాం. మీరు ప్రేమగా తినిపించే అన్నం ముద్దల్నే తింటాము. అవి కారం ముద్దలైనా, పచ్చడి మెతుకులైనా, కూర కలిపిన అన్నమైనా సరే మేము మీతోనే ఉంటాం. మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోవు నానమ్మా అని పిల్లలు అనగానే శారద దంపతులు హరీష్, భవ్యల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. రమేష్ కన్నీళ్లు తుడుచుకుంటాడు.
అప్పుడే ప్రసాద్కి బాగా తెలిసిన రైతు చంద్రయ్య పూర్తిగా వర్షంలో తడిసి పరుగున వాళ్ళ ఇంట్లోకొచ్చాడు. ఏమైంది చంద్రయ్య? వరద పైనుంచొచ్చేలా ఉందని అధికారులు చెప్తున్నారు. మేం వాళ్ళు తీసుకెళ్తున్న ఊరికి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా వెళ్ళండి. ఆ విషయం చెప్పడానికే ఇట్టా వచ్చాను. సరే సరే చంద్రయ్య, నువ్వైతే నీ కుటుంబంతో జాగ్రత్తగా ఎల్లు. మీరు కూడా తొందరగా బయలుదేరండి అని చెప్పి చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనామిక ఏమీ మాట్లాడకుండా వంట చేయటానికి వచ్చింది. కన్నీళ్లు పెట్టుకుంటూనే వంట చేస్తూ ఉంటుంది. ఏం చేద్దాం నాన్నా? ఇంక చేసేదేముంది బాబు, పిల్లల్ని తీసుకొని నువ్వు కాళ్ళు వెళ్ళిపోండి. నేను మీ అమ్మ ఇక్కడే ఉంటాం. వరద వెలిసిన తర్వాత మా కోసం చూడండి. మేం ప్రాణాలతో ఉంటే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. చచ్చిపోయి కనిపిస్తే శ్మశానానికి తీసుకెళ్ళి పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయి. అప్పుడే మా ఆత్మలు శాంతిస్తాయి. లేదంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం. అలా మాట్లాడకు నాన్న. ఏం జరిగినా మనందరం ఇదే ఇంట్లో ఉంటున్నాం అంతే అని చెబుతూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అత్తయ్య, మామయ్య, పిల్లలు రండి, అన్నం కూర చేశాను, తిందాం. మీరు కూడా రండి. లేవండి, వెళ్ళి చేతులు కడుక్కొని రండి అని చెప్పి అనామిక వంట పాత్రలు తీసుకొచ్చి కింద ఒక చోట పెడుతుంది. అందరూ వచ్చి కూర్చుంటారు. భవ్య శారద దగ్గర, హరీష్ ప్రసాద్ దగ్గర కూర్చుంటారు. అనామిక అందరికీ అన్నం కూర వేస్తుంది. అందరూ తింటూ ఉంటారు. కాళ్ళ నువ్వు కూడా పెట్టుకొని తిను. మీరు తిన్న తర్వాత తింటానులే అత్తయ్య. మేం తినేదాకా ఎందుకమ్మా, అట్లా కూర్చో, అందరం కలిసే తిందాం. అవుననామిక, కూర్చో, అందరం కలిసే తిందాం కదా అని అందరూ అనామికకి చెప్తారు. ఇక సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో భయంకరమైన ఉరుములు, మెరుపులు. ఇంట్లో అప్పటిదాకా వెలుగుతున్న లైటు ఆరిపోతుంది. ఎవరు లేవకండి, అలాగే కూర్చోండి, నేను వెళ్ళి దీపం తీసుకొస్తాను అని ఇంట్లో దీపాన్ని వెలిగించింది. రా కోళ్ళ, దీపం పెట్టావుగా, కూర్చో అని చెప్పటంతో ఇక తప్పదని అనామిక వాళ్లతో కూర్చొని అన్నం కూర పెట్టుకుని తింటుంది. ఊరు మాత్రం భయపడుతూ సామాన్లు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వర్షం మరింత ఎక్కువ పడుతూ ఉంటుంది. ఉరుములు, మెరుపులు. ఎక్కడో పిడుగుపడి ఒక గుడిసె కాలిపోతూ ఉంటుంది. శారద కుటుంబం అయోమయంలో పడింది. అందరిలో భయం మొదలైంది. ఎవరో భయపడబాకండి, కలిసిమెలిసి ఎంతకాలం బ్రతికే ఉన్నాం. ఇప్పుడు మనం మన ఇంట్లో నిత్యం పూజిస్తున్న లింగం ముందు కూర్చొని ఆ శివుడిని వేడుకుందాం. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏమీ జరగదు, ఎవరు ఏం చేయరు. పదండి అని చెప్పి అందర్నీ తీసుకొని ఇంట్లో పూజించే శివలింగం ముందుకొచ్చింది. అందరూ శివలింగం ముందు కూర్చొని ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి శరణి వేడుకుంటూ ఉంటారు. అయ్యా శివయ్య, నిత్యం నీకు పూజ చేస్తూనే ఉన్నాం, నిన్ను స్మరిస్తూనే ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు, ఇప్పుడు కూడా కాపాడు శివయ్య. పైన ఏం చేస్తున్నావు శివయ్య? దిగొచ్చి మమ్మల్ని కాపాడు. హరహర మహాదేవ, శంభో శంకర, కన్నీటితో శరణు వేడుతున్నాను తండ్రి, కాపాడు శివయ్య అని అనామిక వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ శివలింగం మెరుస్తూ పెద్దదవుతుంది. అందరూ ఆశ్చర్యంగా, అద్భుతంగా చూస్తూ ఉంటారు. అనామిక, నువ్వు నా ప్రియభక్తురాలివి. కన్నీటితో శరణు వేడిన మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాను. మీరుంటున్న ఈ ఇల్లే ఒక మాయా ఇల్లవుతుంది. మీరు నా చేత రక్షింపబడతారు. చేతనైతే మీరు మరికొందరిని కాపాడండి అని అనగానే మెరుపు మాయమవుతుంది. శివలింగం చిన్నగా మారిపోతుంది. అంతే, అనామిక వాళ్ళుంటున్న ఇల్లు కాస్త గాల్లోకి లేస్తుంది. వరద కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఊరివాళ్లు ఆ వరదలో చిక్కుకొని కాపాడమంటూ వేడుకుంటూ ఉంటారు. కాళ్ళ ఏదో ఒకటి చెయ్యి, మనం వాళ్ళని కాపాడాలి. కాపాడదామనే చూస్తున్నానత్తయ్య, కానీ వాళ్ళని ఎలా కాపాడాలో నాకు అర్థం కావడం లేదు అంటూ అటు ఇటు ఇంట్లో చూస్తూ ఉండగా ఒక మూల తాళ్లతో కట్టిన నిచ్చెన ఒకటి కనిపిస్తుంది. శివయ్య, నీ లీలలు అద్భుతం అని అనామిక ఆ తాళ్ల నిచ్చెనని తీసుకుని కిందకు వేస్తుంది. ఒక్కొక్కరు ఆ నిచ్చెన పట్టుకుని పైకి రండి. ఎవరు భయపడొద్దు, ఎవరికి ఏం కాదు. నిచ్చెన పట్టుకుని పైకొచ్చేయండి అని అనామిక ఊళ్ళో కిందున్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. వరదలో చిక్కుకున్న వాళ్ళు అనామిక విసిరిన తాళ్ల నిచ్చెనని పట్టుకొని నిదానంగా పైకెక్కి అనామిక ఇంట్లోకి వస్తూ ఉంటారు. అలా అనామిక మాయా ఇంటి సహాయంతో ఆ వరదల బారి నుంచి చాలామందిని కాపాడుతుంది. ఇది వాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.